హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మై ఫస్ట్ వ్లాగ్ మౌని లైఫ్ స్టైల్ అఫీషియల్. వెల్కమ్. ఈరోజు మేము ఏలూరు వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్కి ఒక చిన్న వర్క్ ఉంది కాబట్టి ఆయన వర్క్ చేసుకుంటారు. ఇంకొక విషయం, మా హస్బెండ్కి ఏలూరు అంటే ఒక స్పెషల్ మెమరీ కింద ఉంది. ఎందుకు అది ముందు చెప్తాను. ఫస్ట్ మేము ఇక్కడ ఏలూరులో కొత్తగా మాల్ పెట్టారు. ఫస్ట్ మాల్కి వెళ్ళాము. మేము ఎస్విసి సినిమాలో ఒక మూవీ చూసాం. ఆ మూవీ పేరు ఏంటనుకున్నారా? మూవీ పేరు వచ్చేసి మీరాయి. చెప్పాను కదా, మా హస్బెండ్ వర్క్ మీద వెళ్ళారు. నేను మా బాబు మూవీ చూస్తున్నాం. ఫస్ట్ మూవీ, మా బాబు పుట్టిన తర్వాత వాడిని తీసుకొచ్చిన ఫస్ట్ మూవీ, ఫస్ట్ థియేటర్ కూడా వెళ్ళారు. మా హస్బెండ్కి ఇంకా గుర్తుండిపోతుంది బాగా. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం కదా, మూవీ ఎలా చూస్తాడా అని నేను చాలా టెన్షన్ పడ్డా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా హ్యాండిల్ చేయగలనా అని. కానీ నాకు చాలా సపోర్ట్ చేసేసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. నేను ఇలా ఉంటాడు అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మూవీ మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. ఎందుకంటే మా బాబుకి దేవుడికి సంబంధించింది ఏదన్నా ఉందా అంటే అది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాడు కూడా. ఇంకా ప్లే ఏరియా వచ్చేసి ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ కిడ్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటారు. ఇక్కడ అన్ని గేమ్స్ ఉన్నాయి. కార్ గేమ్ ఇలా ఇంకా టైం ఉందని చెప్పి నేను కింద జూడియోలోకి షాపింగ్కి వచ్చాను. ఇక్కడ కలెక్షన్ చాలా తక్కువగా ఉంది. బట్ చూసాను బాబుకి ఏమైనా ఉండి నాకేమైనా ఉంటాయేమో అని. నాకు అంత అనిపించలేదు.
ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఏలూరులో ఎంతో ఫేమస్ అయిన మిలిటరీ హోటల్ అప్పాల్ రాజు మిలిటరీ హోటల్కి వెళ్తున్నాము. ఎన్ని రోజుల నుంచి అనుకున్నాం తెలుసా ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని. మా హస్బెండ్ ఇక్కడ ఉన్నా కానీ ఇప్పటి వరకు ఇక్కడ ఎప్పుడూ టేస్ట్ చేయలే ఫుడ్. ఫస్ట్ టైం మాతోనే వెళ్తున్నారు. ఇప్పుడు చూడాలి ఎందుకు ఇంత ఫేమస్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసి చెప్తాను. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. టేస్ట్ చేసి ఫుడ్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎన్ని ఇయర్స్ అయిందో తెలియదు కానీ ఇప్పటికీ ఇలా మెయింటైన్ అవుతుందంటే చాలా గ్రేట్ కదా. కానీ చూడ్డానికి చాలా ఓల్డ్గా అనిపించింది. మేము ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన ఫుడ్ తిందాం అనుకున్నాం, బట్ మటన్ కర్రీ ఇక్కడ లేదు. అందుకు మిగతా నాన్ వెజ్ కర్రీస్ తిన్నాము, ఫ్రాన్స్, చికెన్, అది ఫిష్ కూడా లేదు. నాకు ఎక్కువ స్పైస్ ఉంటే నచ్చదు, బట్ ఇది బాగుంది. టేస్ట్ అయితే నాకు పర్లేదు, బాగా అనిపించింది. ఇంకా బిర్యానీ అవి ఇక్కడ ఉండవంట, ఓన్లీ రైస్ అంట. నాకు తెలీదు, ఇంకా రైస్ కాకుండా బిర్యానీ కూడా ఉంటుంది అనుకున్నా. ఇంకా ఏలూరు మా హస్బెండ్కి స్పెషల్ అన్నాను కదా, ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళు జాబ్ పర్పస్ మీద ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. మా హస్బెండ్ చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాడు. అందుకు ఆయన ఇక్కడ చదువుకున్న స్కూల్, వాళ్ళు ఉన్న హౌస్ మాకు చూపిస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఆయన కూడా అసలు అనుకోలేదు మ్యారేజ్ అయ్యి వాళ్ళ బాబుతో వెళ్ళి నేనున్న చైల్డ్హుడ్ అంతా ప్లేసెస్ మొత్తం చూపిస్తానని ఆయన అసలు అనుకోలే. అప్పుడే చిన్నపిల్లవాడు అయిపోయి చాలా హ్యాపీగా అన్నీ షేర్ చేసుకుంటూ మొత్తం ఆయన ఇక్కడ ఉన్నారంట. ఆ ఇల్లు చూపిస్తున్నారు. నెక్స్ట్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మా అత్తయ్య జాబ్ చేసిన ఆఫీస్ కూడా చూపించారు. ఆయన ఈ ఏలూరు టూర్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. Thanks for watching. Love you all. Bye bye.